ఇస్తున్న వాటా ఎంత, మేము మీకు ట్యాక్స్ రూపంలో కడుతున్నటువంటి డబ్బులు ఎంత, దానిలో మీరు తిరిగి ఇస్తుంది ఎంత? బేసిక్గా ఉన్న సన్నబియ్య కార్యక్రమం మీ బీజేపీ పాలిత రాష్ట్రాలు ఎందుకు పెట్టుకోవట్లేదు? మరి అక్కడ వేసుకోండి మోడీ ఫోటో. ఎవరొద్దు అంటున్నారు? కాళేశ్వరం కుంగిపోతే మాట్లాడరు. ఆనాడు 10,000 ఎకరాలకు పైన ఈ రాష్ట్ర ప్రభుత్వం అప్పనంగా అమ్మేస్తే ఇదే కిషన్ రెడ్డి గారు అప్పుడు కూడా మంత్రి కూడా ఎక్కడ దాక్కున్నారు? మీరు బండి సంజయ్ గారు ఎక్కడ దాక్కున్నారు? ఎందుకు మాట్లాడలే? ఇవాళ ఎవరో పనికి మాలినోడు ఏఐ టెక్నాలజీ ద్వారా వీడియోలు పెడితే దాన్ని మీరు కేంద్ర మంత్రిగా చూసుకోకుండా, అసలు ఇది వాస్తవం ఏందో తెలుసుకోకుండా ఎట్లా మీరు దాన్ని రీలోడ్ చేశారు? తెలుసుకొని మళ్ళీ ఎట్లెందుకు దాన్ని డిలీట్ చేసినారు? రాజకీయాలు చేయండి, సద్విమర్శలు చేయండి, మేము ఓర్చుకుంటాం. ప్రొద్దున లేస్తే కులం మతం ఎన్నేళ్ళు నడుపుతారు ఈ దేశాన్ని? ఇంకెంత నాశనం చేస్తారు? ఒక్కరోజన్నా రాష్ట్ర ముఖ్యమంత్రి గారిని పిలిచి, ఎంపీల్ని పిలిచి, నీ బాధ్యత కాదా? నువ్వు కేంద్రంలో మంత్రిగా ఉన్నావు, ఎన్నికలు అయిపోయినాయి, ఈ రాష్ట్రంలో ఉన్నటువంటి కాంగ్రెస్ ఎంపీల్ని ఇతరతర ఎంపీల్ని పిలిచి మాట్లాడినావా? మనకు రాష్ట్రానికి రావాల్సిన వాటా ఏంది? నేను వస్తాను పద, ప్రధానమంత్రిని కలుద్దాం, ఈ ప్రాజెక్టు పెండింగ్ ఉన్నాయి, ఇవి తీసుకొచ్చుకుందామని ఎప్పుడన్నా అన్న పాపన పోయినావా నువ్వు? కేంద్రంలో కేబినెట్ మంత్రిలో ఉండి కులం మతం తప్ప అభివృద్ధి పట్టనే పట్టదు మీకు. మీరు అనుకుంటారు ఇంకా కులం పేరుతో మతం పేరుతో మళ్ళీ రాజకీయాలు చేస్తారు. యువత ఆలోచిస్తూ ఉంది, ఇలా యువత ఆలోచిస్తుంది. మాకు ఎవడు భోజనం పెడతాడు, ఎవడు అన్నం పెడతాడు, ఎవరు ఉద్యోగం ఇస్తాడు, వాడే మాకు లీడర్ అంటున్నాడు. రోజు పొద్దున్న లేస్తే కులం పేరు చెప్పి ఓటు దండుకోవాలని చూస్తే రోజులు పోయినాయి, నూకలు చెల్లిపోయినాయి ఆ రోజులకి. పొద్దున్న లేస్తే యువత అడుగుతుంది, మాకు ఎక్కడ ఉద్యోగాలు వస్తాయి, మా జీవనోపాధి ఏంటి, ఏ ప్రభుత్వం మాకు ఉపాధి చూపిస్తుంది, ఏ ప్రభుత్వం వల్ల మాకు మెరుగైనటువంటి అవకాశాలు వస్తాయి, అవే ఆలోచిస్తూ ఉన్నారు యువత. ఇవాళ ఆ యువతను కూడా